ఈరోజు కవితమ్మ ఢిల్లీకి వెళ్ళి 33% రిజర్వేషన్ కావాలని కొట్లాడుతుంది. ఇది హాస్యాస్పదం కాకపోతే ఏమిటి అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రశ్నిస్తుంది. 33% రిజర్వేషన్ కోసం మీరు ఢిల్లీ వరకు వెళ్ళి పోరాటం చేస్తున్నారే, అసలు 33% రిజర్వేషన్ మీరు తెలంగాణలో అమలు చేశారా? మీ దిక్కుమాలిన పాలనలో ఎప్పుడైనా 33% రిజర్వేషన్ మహిళలకు చూసామా? 2014లో 119 సీట్లకు గాను మీరు ఎన్ని ఇచ్చారండి? మహిళలకు 6 సీట్లు ఇచ్చారు. 2018లో మహిళలకు ఇచ్చింది 4 సీట్లు. మరి మీరు 33% రిజర్వేషన్ మీరు ఇక్కడ అమలు చేశారా? ఇప్పటికైనా ఎమ్మెల్సీలైనా, ఎంపీలైనా, లేకపోతే మంత్రులైనా 2-3 కంటే లేరు కదా మహిళలు. మరి మీరు 4-5% రిజర్వేషన్ కూడా ఇక్కడ అమలు చేయకుండా అక్కడ 33% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు అంటే మీకు చిత్తశుద్ధి ఉంది అని ఎలా నమ్మాలి? ఇది హాస్యాస్పదం కాకపోతే ఏమిటి? కేవలం డైవర్షన్ టాక్టిక్. రేపు కవితమ్మ అరెస్ట్ ఉంది కాబట్టి కవితమ్మ లిక్కర్ స్కామ్ నుంచి డైవర్ట్ చేయడానికి ఈరోజు 33% రిజర్వేషన్ ముందరేసుకొని కూర్చున్నారు. వీళ్ళకేదో మహిళల మీద ప్రేమ ఉన్నట్టు. వీళ్ళకు నిజంగానే మహిళల మీద ప్రేమ ఉంటే మరి గౌరవం అంత గౌరవం ఇవ్వాల్సిన గవర్నర్ స్థానానికైనా గౌరవం ఇచ్చారా? ఫస్ట్ సిటిజన్ అయి ఉండి ఆమెను అంత మాట అంటే ఒక నికృష్టుడు ఆయనని తీసుకెళ్లి మళ్ళా ఎమ్మెల్యే పదవిని ఖాయం చేశారు అంటే కేసీఆర్ గారు ఏం సిగ్నల్ పంపిస్తున్నాడు? మహిళలు గౌరవం ఇస్తున్నారా? అసలు నేను ప్రధాన ప్రతిపక్ష పార్టీ రేవంత్ రెడ్డి అయినా కూడా ఈరోజు ఇంత అన్యాయం జరుగుతుంటే మాట్లాడుతున్నాడా? మహిళలకు అన్యాయం జరిగినా మాట్లాడుతున్నాడా? లేకపోతే లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతున్నారా? అప్పుడు కాళేశ్వరం గురించి అన్యాయం జరిగింది, 70,000 కోట్ల అవినీతి జరిగింది అంటే అప్పుడు మాట్లాడలేదు, దాంట్లో ముడుపులు తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు లిక్కర్ స్కామ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా మాట్లాడడం లేదు అంటే ఇంకా ఇది దిక్కుమాలిన పార్టీ కాకపోతే ఏమనాలి దీన్ని? గౌరవం ఉన్నది ఒక్క కేసీఆర్ బిడ్డకు మాత్రమే, రక్షణ ఉన్నది ఒక్క కేసీఆర్ బిడ్డకు మాత్రమే. ఈరోజు కొలువులు ఉన్నాయంటే ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది ఒక్క కేసీఆర్ బిడ్డకు మాత్రమే. ఈరోజు ఆర్థికంగా ఎవరైనా అభివృద్ధి చెందుతున్నారంటే ఒక్క కేసీఆర్ బిడ్డ మాత్రమే. మిగతా మహిళలు ఎవ్వరూ అభివృద్ధి చెందటం లేదు. మిగతా మహిళలందరినీ అసలు మనుషులుగా కూడా చూడడం లేదు కేసీఆర్ గారు. అసలు తెలంగాణ రాష్ట్రం మహిళల మీద అత్యాచారాలు చేయడంలో నంబర్ 1 స్థానంలో ఉంది దక్షిణ భారతంలో అంటే ఇది దిక్కుమాలిన పాలన కాకపోతే ఏమనాలి?